సో ఐ థింక్ మీరు కూడా మీ సిస్టంలో రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ డమ్మీ బ్యాక్ ఎండ్ని క్రియేట్ చేసుకుంటాం. అంటే డమ్మీ ఏపీఎస్ క్రియేట్ చేయడానికి, రీడ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి మన దగ్గర లోకల్లో ఒక డమ్మీ బ్యాక్ ఎండ్ని క్రియేట్ చేసుకోబోతున్నాం. సో దాన్ని ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ ఒక సర్వర్ క్రియేట్ చేసుకుంటాను, ఒక ఫోల్డర్ని. దాని పేరు లోకల్ సర్వర్. సార్ స్క్రీన్ షేర్ స్క్రీన్ షేర్ అవ్వలేదు. స్క్రీన్ ఓకే. ఎస్. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఒక బ్లాంక్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫోల్డర్ పేరు లోకల్ సర్వర్. ఇప్పుడు ఈ లోకల్ సర్వర్ లోపలికి వెళ్తాను. సో బయట నేను స్టెప్స్ క్రియేట్ చేయడానికి లోకల్ సర్వర్ సెటప్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. స్టెప్ 1 క్రియేటెడ్ ఏ ఫోల్డర్. ఆ ఫోల్డర్ పేరు లోకల్ సర్వర్. స్టెప్ 2 ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి రన్ కమాండ్ వచ్చి npm init -s అనేటటువంటి ఒక కమాండ్ రన్ చేయాలి. కాపీ చేసుకున్నాను. ఈ లోకల్ సర్వర్ ఫోల్డర్ లోపలికి వెళ్ళి దాని లోపల ఒక ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది, package.json అని. థర్డ్ స్టెప్ రన్ npm install json server. So copy this command. స్టెప్ కంప్లీట్ చేశాను. ఫోర్త్ స్టెప్ క్రియేట్ ఏ సెకండ్ పాస్. Create a file called db.json. సో ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి db.json అని క్రియేట్ చేశాను. దెన్ ఆ ఫోల్డర్ ఆ ఫైల్ లోపల క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ యూసర్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని యూజర్స్ అనే ఒక ప్రాపర్టీ క్రియేట్ చేశాను. Finally, step 6, run JSON
server -watch db.json. ఫోల్డర్ లోపల లాస్ట్ కమాండ్ JSON server -watch db.json. JSON server spelling mistake. ఇక్కడ సర్వర్ ఓకే, సో మన API రన్ అయింది. ఏంటి? ఈ 6 స్టెప్స్ ఫాలో చేయండి. ఈ 6 స్టెప్స్ మీరు ఓకే. ఫాలో చేసినప్పుడు మీకు కొన్ని ఎర్రర్లు రావచ్చు, రాకపోవచ్చు. అది నాకు చెప్పినారంటే ఆ ఎర్రర్లు నేను ఫిక్స్ చేసి ఇస్తాను. బట్ ఈ 6 స్టెప్స్ కానీ ఫాలో చేసినారంటే మీకు డమ్మీ లోకల్ సర్వరు మీ సిస్టంలో రెడీ అవుతుంది, క్రియేట్ అయిపోతుంది మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఏపీఈ నుంచి డేటా తెచ్చుకోవడానికి, ఏపీఈకి డేటా పంపించడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి మనకు లోకల్లో ఒక సర్వర్ ఉండాలి. ఓకే, ఓకే. దీస్ ఆర్ ద సింపుల్ 6 స్టెప్స్ సరే. మీరు ఫాలో చేయాల్సింది. ఓకే, నౌ చేయిస్తాం. నేను సెపరేట్ ఫోల్డర్ పెట్టేస్తానులేండి. జేఎస్ -15 CRUD with API. CRUD_API.html form label first name input break first name ki last name email last name email button create user. సో మనం ఈ CRUD అప్లికేషన్లో ఏమేమి చేయబోతున్నాం? ఫంక్షన్ క్రియేట్ యూజర్ క్రియేట్ చేసిన తర్వాత సర్వర్ నుంచి డేటా తెచ్చుకోబోతున్నాం. ఫంక్షన్ ఓకే. గెట్ యూజర్స్ ఫ్రమ్ సర్వర్ ఆ తెచ్చిన యూజర్ని మనం డిస్ప్లే చేయబోతున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ రీడ్ యూజర్స్ తర్వాత ఫంక్షన్ ఎడిట్ యూజర్ని ఎడిట్ చేయబోతున్నాం. తర్వాత ఫంక్షన్ అప్డేట్ యూజర్ తర్వాత ఫంక్షన్ డిలీట్ యూజర్. డిలీట్. తర్వాత క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫామ్ క్లియర్ చేయడానికి రీసెట్ యూజర్ కూడా యూజ్ చేయబోతున్నాం. ఫామ్ క్లియర్ చేయాలి కదా, ఫంక్షన్ రీసెట్ లేదా క్లియర్ యూజర్ క్లియర్ ఫామ్. ఇది ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇవి మనం చేయబోయేటటువంటి స్టెప్స్. ఓకే, ఓకే. లెట్ స్టార్ట్ విత్ ది క్రియేట్ యూజర్. ఈ ఫైల్ రన్ చేసి చూద్దాం ఎలా కనిపిస్తుంది. ఓకే, దిస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్. దీన్ని టైప్ బటన్ చేస్తాం, లేదంటే ఇది ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది మొన్న అయిపోయినట్టు. సో ఫస్ట్ యూజర్ని క్రియేట్ చేయాలి మనం. వేర్
యూసర్ ఈక్వల్ టు ఎన్ ఆబ్జెక్ట్. దీని లోపల ఐడీలు పెట్టలేదు మనం ఇంకా. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్. సో ఎఫ్ నేమ్ ఈక్వల్ టు document dot get element by id of f name dot value. ఓకే, ఇది ఆబ్జెక్ట్ లోపల కాబట్టి సెమీకోలన్ వద్దు. దిస్ ఈస్ ఫర్ ఎల్ నేమ్, దిస్ ఈస్ ఫర్ ఈమెయిల్. ఈమెయిల్. ఓకే, ఫైన్. సో నౌ క్యాప్చర్ అయిందా లేదని ఒకసారి వెరిఫై చేసుకుందాం. console.log user ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు కాల్ దిస్ ఫంక్షన్. ఓకే, సక్సెస్ఫుల్లీ క్యాప్చర్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని we need to send to server. సర్వర్కి దీన్ని ఎలా పంపించాలి అనేది చూద్దాం. ఓకే, సో దానికి ఒక ఫంక్షన్ కావాలి మనకి. ఆ ఫంక్షన్ పేరు ఫంక్షన్ పోస్ట్ డేటా టు సర్వర్. Sorry. So call this function from here. సో అలా మనం క్యాప్చర్ చేసుకున్నటువంటి యూజర్ని దీంట్లో పంపిస్తున్నాం. అక్కడి నుంచి పంపించిన యూజర్ని ఇక్కడ మనం తీసుకుందాం. సో సర్వర్కి డేటా పంపాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ వేర్ పోస్ట్ డేటా ఈక్వల్ టు న్యూ XML HTTP రిక్వెస్ట్ పోస్ట్ డేటా డాట్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్. మనం చెక్ చేయాలి స్టేటస్ రెడీ స్టేట్ 4 ఉందా లేదా అనేసి. సో పోస్ట్ డేటా ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఈక్వల్ టు ఏ ఫంక్షన్ ఇఫ్ పోస్ట్ డేటా డాట్ రెడీ స్టేట్ ఈక్వల్ టు 4 మరియు పోస్ట్ డేటా డాట్ స్టేటస్ ఈక్వల్ టు 201. డేటా పోస్ట్ చేసేటప్పుడు మాత్రం 201, మిగిలినప్పుడు అంతా 200. సో console.log user added successfully. Then post data dot open, this time it is method వచ్చి post లింక్ వచ్చి ఆల్రెడీ మన సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది, లోకల్ హోస్ట్ 3000లో. దెన్ పోస్ట్ డేటా డాట్ send post data dot set headers, set request headers. ఈ మెథడ్ json dot stringify
user content type అప్లికేషన్ చేసాను. ఇది పంపించాలి ఎప్పుడన్నా డేటా పంపించేటప్పుడు. అప్లికేషన్ డాట్ చేసాం. ఈ లైన్ మస్ట్. నౌ లెట్స్ సి డేటా పోస్ట్ అవుతుందో లేదో చూద్దాం. సో గో టు ది లోకల్ హోస్ట్లో, లోకల్ సర్వర్లో, టీపీ డాట్ చేసినలో. సో డేటా అయితే సక్సెస్ఫుల్గా పోస్ట్ అయిపోయింది. ఇంకొక యూజర్ని పోస్ట్ చేస్తాను నేను ఈడ. చూసారా పోస్ట్ అయిపోయింది. గుడ్. సో ఇప్పుడు అలా పోస్ట్ అయిపోయిన డేటాని సర్వర్ నుంచి తెచ్చుకోవాలి మనం. గెట్ డేటా ఫ్రమ్ యూసర్. సో ఇది కూడా సేమే. వేర్ గెట్ డేటా ఈక్వల్ టు న్యూ XML HTTP request get data dot on ready state change equal to a function if get data dot status equal to 200 మరియు get data dot ready state equal to 4. ఇవి రెండు కానీ ఓకే అయితే console dot log json dot parse get data dot response. Now get data dot open మెథడ్ వచ్చి get, URL వచ్చి సేమ్ URL. ఇక్కడి నుంచే మనం డేటా తెచ్చుకోబోతున్నాం. డేటా తెచ్చేటప్పుడు ఇటువంటిదేం పంపించాల్సిన అవసరం లేదు. స్ట్రింగ్ పై తేవడం, ఎక్స్ట్రా ఫ్లాగ్లు పంపించడాలు ఇవంతా ఏం అవసరం లేదు. జస్ట్ గెట్ డేటా డాట్ సెండ్ అని ఇస్తే Send. చాలు. సో ఈ ఫంక్షన్ని బై డిఫాల్ట్ నేను కింద ఓపెన్లో కాల్ చేస్తాను. అంటే the following function will run when the application started. అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడే ఈ మెథడ్ కాల్ అవుతుంది. సర్వర్ నుంచి మనకు డేటా వచ్చేస్తుంది. చూసారా వచ్చేసింది. నేను రిఫ్రెష్ చేసిన ప్రతిసారి వచ్చేస్తుంది. సో ఇప్పుడు లెట్ మీ యాడ్ వన్ మోర్. వచ్చేసింది చూసారా. సో నేను సక్సెస్ఫుల్గా డేటా పోస్ట్ చేయడం మరియు అక్కడి నుంచి డేటా తెచ్చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా డేటాని మనం డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయడానికి మనకు HTML-లో ఒక టేబుల్ కావాలి. బ్రేక్ హారిజాంటల్ లైన్ బెస్ట్. సో కొద్దిగా బ్యూటిఫికేషన్ చేయడానికి వాట్ ఐ విల్ డూ, I will go to get bootstrap. సో గ్రిడ్, ఈ గ్రిడ్ ఏం చేస్తుంది, మొత్తం పేజ్ని 3 కాలమ్లుగా డివైడ్ చేస్తుంది. కానీ నాకు 3 కాలమ్లు వద్దు, 2 కాలమ్లు చాలు. ప్లస్ ఇది వర్క్ అవ్వాలంటే ఏం చేయాలన్నా నేను ఆ లింక్ని అటాచ్ చేయాలి కదా. కాపీ దిస్. బూట్స్ట్రాప్ చెప్పాను కదా నేను మీకు. సో ఐ గో దేర్, డివైడ్ అయిపోయింది.
సో నేను ఈ ఫామ్ ఎత్తి కట్ చేసి ఫస్ట్ కాలంలో పెడుతున్నాను. టెక్స్ట్ సెంటర్ అవసరం లేదు. మనకి హెచ్ఆర్ ఏం అవసరం లేదు. సో దెన్ బుట్ స్ట్రాప్లోకి వెళ్ళి టేబుల్ తెచ్చుకుందాం. టేబుల్, దీని లోపల టేబుల్ బాడీ, పీ బాడీ, టేబుల్ హెడ్డింగ్ ఒకటిను, టేబుల్ టీ హెడ్లో టీఆర్ టీహెచ్లు 5 కావాలి మనకి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఎడిట్, ఫైనల్లీ delete. సో మన టేబుల్ రెడీ అయిపోయింది ఇక్కడ. సో మన ఇక్కడి నుంచి డిస్ప్లే చేసే డేటా వచ్చి యాడ్ చేసే డేటా వచ్చి డిస్ప్లే అవ్వాలి. ఓకే. బటన్, దీనికి ఈ బటన్ వచ్చి ప్లెయిన్ గా ఉంది. సో బూట్ స్ట్రాప్ బటన్ యాడ్ చేయాలి. సో బూట్ స్ట్రాప్ బటన్ యాడ్ చేయాలంటే ఎలాంటి క్లాస్ ఇవ్వాలి? సో బటన్ నేను వెళ్తున్నాను. సో నాకు వచ్చి ఇది ఈ బ్లూ కలర్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, క్లాస్ బటన్ క్లాస్ ప్రైమరీ కాపీ చేసుకునేసి నేను మన బటన్లకి ఎత్తుకుని పోయి ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మన డాక్యుమెంట్లో చూసినామంటే నో, లెట్స్ క్రియేట్ ది ఈ ఫంక్షన్ క్రియేట్ చేయడానికి, ఈ ఫంక్షన్ డేటాను పోస్ట్ చేయడానికి, ఈ ఫంక్షన్ డేటా తేవడానికి, కింద ఉండే ఫంక్షన్ డేటాని డిస్ప్లే చేయడానికి. సో అలా డిస్ప్లే చేయాలి అని అనుకుంటే పైన ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేయాలి, ఒక అర్రే వేర్ ఆల్ యూజర్స్ ఈక్వల్ టు ఎన్ అర్రే. ఇక్కడ ఎవరిని ఏదైనా అడుగుతున్నారా? బస్ ఎవరో ఏదో అడుగుతున్నట్టు నేను. లేదు లేదు. ఓకే ఫైన్, ఆల్ యూజర్స్ తర్వాత ఫాలోయింగ్ దిస్ రీడ్ యూజర్స్. సో దీంట్లో ఆల్ యూజర్స్ డాట్ ఫర్ ఈచ్ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఫర్ ఈచ్ ఏం చేస్తుంది, యూజర్ని తీసుకుంటుంది. యూజర్ యొక్క అసలు యూజరే సరిపోతుంది అనుకుంటాను. ఓకే ఫైన్, యూజర్ యొక్క ఇండెక్స్ రెండింటిని పంపిస్తాం. సో వేర్ ఐటీఆర్ ఈక్వల్ టు document dot create element of tr. దీన్ని తీసుకొని పోయి మనం బాడీలో పెట్టేయాలి. డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ ఆఫ్ టీ బాడీ
డాట్ అపెండ్ చైల్డ్ మై డియర్. ఒకసారి రన్ చేసి చూస్తే టేబుల్ బాడీ టీ బాడీ ఓకే 3 టీఆర్లు యాడ్ అయిపోయాయి. పర్ఫెక్ట్ ఫైన్. దెన్ ఫర్ ఏ ఇన్ యూసర్ document where my td equal to document dot create element of td, my td dot inner html equal to user of a, ఏ my tr dot append అపెండ్ child equal to మై టీడీ my td. That's all. I have the data boss. Okay, edit బదులు id వచ్చేసిందా? Then we need one more field, ph id. సరిపోయింది. Then we need to have the edit and delete button where my edit td equal to document dot create element of td, edit td dot inner html కాదు బటన్ కాదు క్రియేట్ చేయాలి. where edit button equal to document dot create element of button, edit button dot inner html equal to edit. దీనికి మనకు క్లాస్ యాడ్ చేయాలి. edit button dot set attribute equal to class. బటన్కి ఏం క్లాస్ కావాలి మనకు? ఎడిట్ వార్నింగ్ కాబట్టి మేబీ ఇది ఫైనల్లీ edit td dot append child edit button. Okay, console there. my tr dot append child దీని లోపల ఎడిట్ టీడీ పెట్టాలి. పర్ఫెక్ట్. edit confirm. And we do this for delete also. This will be delete. This will be delete. Delete button inner html equal to delete. Delete button dot set attribute. This time it is danger. Blue color button వస్తుంది. delete td. Perfect. We have edit, we have delete. సో delete బటన్ నొక్కినప్పుడు స్ట్రైట్ అవే delete అయిపోవాలి. సో let me go to delete button. Delete button dot set attribute. అందరు ఆల్రెడీ delete చేయడానికి ఒక ఫంక్షన్ రాసుకున్నాం కదా. delete user on click delete user index small పంపిస్తున్నాను. So get the index here. delete చేయడానికి సేమ్ కోడ్ బాస్
ఏమైతే డేటా తెస్తున్నామో అదే కోడ్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఓన్లీ డిఫరెన్స్ దిస్ ఈస్ delete. DELET delete లోకల్ హోస్ట్ ఇక్కడ ప్లస్ ఆల్ యూజర్స్ ఆఫ్ i.id వాడి ఐడి పంపించాలి. ఎవరినైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో వాడి ఐడి పంపించాలి. మిగిలిందంతా సేమ్. ఎస్ ఎస్ delete ఈజ్ డన్. సో మనం ఈ ఎడిట్ యూజర్ని అప్డేట్ యూజర్ని నేను చివర్లో పెడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అవసరం లేదు. ఓకే, సో క్రియేట్ చేశాను, రీడ్ చేశాను, డిలీట్ చేశాను. ఎడిట్ అప్డేట్ బ్యాలెన్స్ మీరు ఇంతవరకు కంప్లీట్ చేయండి. ఎడిట్ అప్డేట్ మేబీ ఈరోజు ఈవినింగ్ నాకు టైం దొరికినప్పుడు పింగ్ చేసి ఎడిట్ అప్డేట్ చెప్తాను, లేదా రేపు చెప్తాను. లెట్ మీ జస్ట్ ఇక్కడ ఒక ఫైల్ యాడ్ చేయాలి. ఇట్ with API. Okay. Any questions? Local server setup. Wait, ఒక second.